అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ స్వామి గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి 2026లో శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాది అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కరికి కూడా ఉగాది పంచాంగం తెలుసుకోవాలని ఉంటుంది. మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ముందుగా ప్రేక్షకులకు వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికే కాకుండా అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభ ఆశీస్సులు, ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఆ రాముడు, అదేవిధంగా ఈ యొక్క పర్వతవర్ధిని సమేత రాజరాజేశ్వర స్వామి కానీ, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కానీ అనుగ్రహం మీపై ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వృశ్చిక రాశి అనగానే ముందుగా చాలా సీక్రెట్ మైండ్ సెట్ ఉంటుంది వీరిది. వృశ్చిక రాశి వారికి సీక్రెట్ మైండ్ సెట్, సీక్రెట్గా ఉంటూ ఏమైనా లైక్ ఎవరన్నా నన్ను ఏమన్నా అన్నారా, ఎవరన్నా నన్ను చూశారా అంటే స్పార్క్ కావడానికి ఇష్టపడరు. నలుగురిలోకి రావడానికి కానీ లైక్ ఇలాంటిది ఉండదు. అంత ఉన్నామా లేమా అన్నట్టుగా ఏదో పని నడిపేయాలని, కానీ ఏదో ఒక జాక్పాట్ కొట్టాలని, లేదా ఏదో ఒక చిన్న అవకాశము అనేటువంటిది రావాలి అని మాత్రము ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి అవకాశాలు వచ్చేసేటువంటి సందర్భాలు ఉన్నవి 2024లో, 25లో, ఇప్పుడు 26లో మరి ఎట్లా ఉండబోతుందో చెప్తాను. ఈ 2021 ఆగస్టు నుంచి 22 మీరు ఖచ్చితంగా కామెంట్ పెట్టాలి వృశ్చిక రాశి వారు, నేను చెప్పేది నిజమా కాదా అనేది. ఎందుకంటే మీరు చెప్తేనే నేను చెప్పేది, నేను 100% నిజమే చెప్తున్నా. 2021 ఆగస్టు నుండి 2022 ఆగస్టు 1 ఇయర్, 2023 ఆగస్టు 2 ఇయర్స్, 2024 ఆగస్టు మ్యాక్సిమం 3 ఇయర్స్ 4 ఇయర్స్. ఇక్కడ ఈ మధ్యలో 24, 25 మళ్ళీ ఈ మార్చ్, ఏప్రిల్ ముందు వరకు ఏవైనా ఒక చిన్న పని, ఏదైనా కొంచెం ఒక అవకాశం, ఏదైనా పర్వాలేదు అనే విధంగా ఉంది. చిన్న సక్సెస్ రేట్. పెద్ద మైనస్ ఉన్నది ఇందులో. ఒక చిన్న టార్చ్ వేసి ఏదో మనకు ఒక రూమ్లో, చీకటి రూమ్లో ఉన్నాము, ఏదో ఒక వెంటిలేటర్ లైక్ పైన ఉంటుంది కదా, అందులోంచి ఏదో ఒక వెలుతురు వచ్చిన దాఖలాలు కొద్దీ ఉన్నవి. అది కూడా తప్పక విధి ఒప్పక అన్నట్టుగా ఉన్నది. ఎందుకు అంటే ఎక్కువగా ఆన్లైన్ ట్రేడింగ్ను నమ్మి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ దాడి ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి ఈ మన వృశ్చిక రాశి వారికి బాగాలేదు. మరి దానికి దీనికి ఏం సంబంధం అని కాదు, కానీ ఆ టైం నుంచి ఒక 5-6 నెలల నుండి ఈ వ్యవస్థ బాగాలేదు వీరిది. సో ఏది ఏమైనప్పటికీ మరి వివాహంలో కానీ, వీరి జీవితంలోకి ఎవరైనా ఎంటర్ అవ్వడం కానీ, వీరిపై వీళ్ళ భార్యకు ఒక అనుమానం ప్రారంభం అవ్వడం కానీ, లేదా భార్యపై భర్తకు అనుమానం రావడం కానీ, పెద్ద మొత్తంలో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకోవడాలు కానీ, మోసపోవడం కానీ, అదేవిధంగా ఎవరైనా వివాహం చేసుకుంటాను అని చెప్పి మోసం చేసినటువంటి దాఖలాలు కానీ. అసలు వృశ్చిక రాశి వారికి మ్యాక్సిమము లవ్ మ్యారేజ్ కావాలి, లేదా బ్రేకప్స్ ఉంటాయి. పురుషులైతే సోకులు ఎక్కువ అనొచ్చును, ఇక స్త్రీలను నేను అట్లా అనను. కానీ వారి జాతక రీత్యా ఉండేటువంటి జాతక దశ అంతర్దశలను బట్టి కుజరాహువుల కలయిక ఉంటే మాత్రము వీరి కోరికలను మనం తట్టుకోలేము. ఇక అంటే కారు కొనాలని కానీ, ఇల్లు కొనాలని కానీ, డబ్బులు సంపాదించాలని కానీ, అందంగా ఉండాలని కానీ, ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడాలని కానీ, ఇట్లా అన్ని రకాల కోరికలు ఉంటవి. కుజరాహు కలిసి ఉంటే వీరి జన్మ జాతకంలో మరి అలాంటి
ఈ వృశ్చిక రాశి వారు నా, నీ, ను, నే అక్షరాలు గతంలో కూడా మనం చెప్పుకున్నాం. నా, నీ, ను, నే అక్షరాలు. అదేవిధంగా జ్యోతి యా అక్షరము, యామిని లైక్ యాకయ్య కావచ్చును, యాదవ్ కావచ్చు, ఏదన్నా లైక్. ఇక జ్యోతి, జ్యోత్స్న ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారు మాత్రము కళ్ళు మూసుకొని నేను చెప్పినవి మళ్ళీ రివైండ్ చేస్తూ వినండి. ఇవి ఎంతవరకు నిజము ఏంది అనేది. మీ జీవితంలోకి ఎవరైనా ఎంటర్ అయ్యి వెళ్ళిపోవడాలు కానీ, వారి వల్ల లాస్ అయిపోవడాలు కానీ, పెద్ద మొత్తంలో మనీ రిలేటెడ్ కానీ, ఆరోగ్య సమస్యలు రావడం కానీ, ప్రదేశ మార్పులు కానీ, సొంత ఇంటిని అమ్ముకోవడం కానీ, తండ్రినో తల్లినో కోల్పోవడం కానీ గడిచిన ఈ 3-4 సంవత్సరాలలో. మరి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంది అంటే చాలా క్రిటికల్గా ఉంది. రూపాయికి ఇబ్బందికరంగా ఉంది. వాహన ప్రమాదాలు, యాక్సిడెంట్స్, వాహనం అమ్మడాలు, ఇంటి మీదకి ఎవరైనా వచ్చి గొడవ పెట్టడాలు, పోలీస్ స్టేషన్ వెళ్ళడాలు, సొంత రక్త సంబంధీకులతోటే వీరికి మైనస్ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి వాళ్ళ రక్త సంబంధీకులతోటే మైనస్ ఉంటుంది. రక్త సంబంధీకులతో ఎలాంటి బిజినెస్ లావాదేవీలు పెట్టుకోవద్దు, ఎలాంటి మనీ ట్రాన్సాక్షన్ పెట్టుకోవద్దు. ఆ విషయాన్ని తెలుసుకోండి. సొంత అక్క చెల్లెళ్ళు గొడవలు పడి విడిపోయిన దాఖలాలు ఉన్నవి. ఇదే వృశ్చిక రాశి వారు. సొంత అక్క చెల్లెలు ఒకే రక్తానికి సంబంధించినటువంటి వారు ఒకరికొకరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుంటారా? ఎంతటి దౌర్భాగ్యం ఇది. ఎవరికైనా ఒక వయస్సు వచ్చిన తర్వాతనే తెలుస్తుంది ఇవన్నీ. టైం ఆఫ్టర్ 35, 37 మీకు ఒక జ్ఞానోదయం ఏర్పడుతుంది. అప్పటి వరకు అంతే. ఇప్పుడు అమ్మ నాన్నున్నారు, నాన్న కష్టపడుతుండు, తింటున్నామా, బల్ల పెట్రోల్ పోసుకుంటున్నామా, తిరుగుతున్నామా. ఎవరు మిమ్మల్ని అడిగేది? మీకెవరు? అంతే కదా. ఎవరికైనా ఒక భయం అనేది ఉండాలి, ఒక శ్రద్ధ అనేది ఉండాలి, ఒక భక్తి అనేది ఉండాలి. మనము ఒకరి మాట ప్రకారంగా ఉండాలి. అది తండ్రియా, మీ మామయ్యనా, మీ భార్యనా, మీ మామయ్యనా, ఇలా మీ ఇష్టం. ఎవరిదైనా ఒక మాట అనేది మాట ప్రకారంగానే మనం ఉండాలి. అంటే ఒక భయం అంటే అబ్బో ఇది చేస్తే వారికి చెప్పి చేయాలి, లేదా వారు ఓకే అంటే పోతా, లేకుంటే లేదు. అలా అని చెప్పి ఎవరినో ఎడ్డోళ్ళనో గుడ్డోళ్ళనో పెట్టుకోవద్దు. వాళ్ళు ఒక మంచి జ్ఞానం ఉన్న వాళ్ళనే మనకు సంబంధించిన వెల్యువేషన్ పెట్టుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మీకు ఈ 2026 కూడా పెద్దగా యోగిస్తలేదు. మీరేమని అనుకోండి, 2026 యోగించడం లేదు. ఓపెన్గా చెప్తున్నా. ఎవరైనా యోగిస్తుంది అనుకుంటే అది మీ ఇష్టం. నేను నా వర్షన్లో మాత్రం ఈ 2026లో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సూసైడ్ అటెంప్ట్స్ చేసుకునే థాట్స్ ఉంటాయి. వృశ్చిక రాశి వారు మీకు నేను చెప్పేది ఒకటే విషయం, మీ ఇష్టం. నేను చెప్పింది మీకు కనెక్ట్ అయితేనే, లేదంటే మీ ఇష్టం. కానీ వన్స్ నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నేను చెప్పేది ఒక్కటే విషయము, నేను ఏ రాశికి చెప్పలేదు. అవును, మీరు ఒక్కసారి టైం బాగాలేదు, మీకు నేను ఒక 4 విషయాలు కానీ, మీ యొక్క జన్మజాతకాన్ని బట్టి కానీ ఏదైనా ఒక రెమెడీ, పర్సనల్ రెమెడీ సజెషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎన్ని చేసినా మీకు ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. అది మాత్రం నా మీద నాకు నమ్మకం ఉన్నది కనుక ముందు మీకు మీరు ఒక ధైర్యంగా ఉండండి. రాబోయే రోజులలో పరాభావనామ సంవత్సరంలో చేసుకున్న అప్పులకు సంబంధించిన స్ట్రెస్ ఉంటుంది, చెక్ బౌన్సులు ఉంటాయి, కోర్టు రిలేటెడ్ వెళ్ళడాలు, పోలీస్ స్టేషన్కు వెళ్ళడాలు, లైక్ ఏదైనా ఉండొచ్చు. కానీ భూ సంబంధిత ఏదైనా కలిసి వస్తుంది. ఇది ఒక్కటే ఉన్నది మీకు ప్లస్. భూమికి సంబంధించింది ఎక్కడో ఆస్తున్నది, అది అమ్మాలి అంటే అవ్వటం లేదు, రేటు పెరగడం లేదు. ఆల్ ఆఫ్ సడన్గా రేటు పెరుగుతుంది, రేపు జూన్ జూలై తర్వాత అది అమ్మేస్తారు. అదేవిధంగా వీళ్ళు ఏంటంటే ఈజీ మనీ. ఇప్పుడు బంగారం రేటు పెరిగింది, ఎవరికి చెప్పరు, సీక్రెట్గా పోతారు, 10 లక్షలు పెట్టి బంగారం కొనుక్కొని వచ్చి దగ్గర పెట్టుకుంటారు. ఇంకా పెరుగుతుంది, అది తగ్గుతుంది రేపు. ఇట్లా బిస్కెట్ అవుతారు వీళ్ళు. అది ఆలోచించుకోండి. ఇలాంటి సీక్రెట్ పనులు చేయకండి, ఎవ్వరికి చెప్పకుండా. ఒక ఇద్దరి మన్ననను పొంది నేను ఇట్లా చేయాలనుకుంటున్నా, మీదే చేయండి, కానీ ఒక ఇద్దరికి చెప్పి చేయండి అంటున్నా.
సజెషన్స్. భార్యతో కూడా వీళ్ళు ఏం చెప్పుకోరు. భర్త ఉంటే భర్తతో కూడా ఏం చెప్పదు భార్య. సో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కొంచెం లేజినెస్ అధికంగా ఉంటుంది. లేజినెస్ వదిలేయాలి వీరు. ఇలాంటి సందర్భాలు ఉన్నవి. ఏదేమైనా వీళ్ళ పిల్లల ఆరోగ్యం కొంచెం దెబ్బతినే పరిస్థితి ఉన్నది రాబోయే రోజులలో. మీ పిల్లల ఆరోగ్య రీత్యా కొంచెం మంచిగా ఉండండి. పూర్తిగా నరఘోష నరదృష్టితో నిండి ఉంది. మొత్తం చీకటి కప్పేసింది, మంచు కప్పేసింది అంతే. ఇది టైం పడుతుంది అర్జెంటుగా. అంటే ఇప్పుడు పెద్దగా తుఫాను వచ్చింది, ఒక గంట 2 గంటల క్లియర్ అయితే కాదు కదా. కొన్ని రోజులు పడుతుంది, అవసరమైతే నెలలు పడుతుంది. కనుక ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఈ తుఫాను హెచ్చరిక ఈ 26 చెరిపివేస్తుంది. 27 నుంచి విజయం మీదే. కనుక మరి 26లో ఎట్లా? వన్స్ కాల్ మీ మురళీధర్ శర్మ. కలవక ముందు కలిసిన తర్వాత 100% మీకు నేను మాత్రం మాటిస్తున్నా. కనుక వ్యక్తిగత జాతకం ఉండాలి. వ్యక్తిగత జాతకం లేకుంటే పిల్లలదున్నా పర్వాలేదు. ఇక్కడ ఒక నేమ్ కరప్షన్ కానీ, మీ సిగ్నేచర్ కానీ, లేదా మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్, మీ అకౌంట్ నెంబర్, మీ ఇంటి నెంబర్, ఇవన్నీ ఒకసారి సెర్చ్ చేసి నేను చూసి మీకు మంచి సజెషన్ చేస్తా. ఇంతే. గురుగారు, ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పరిహారాలు కానీ, ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? దేవత ఆరాధన అంటే ఇందాక ఎవరికో బాగుంది, ఏ పరిహారాలు వద్దని చెప్పిన. అవునవును. ఇది బాలేంది పరిహారం అంటే అదేం మనస్తృప్తిగా అవుతుంది. అది వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశ అనేది అల్టిమేట్. అది పక్కా రిజల్ట్ ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా వీరు అధికంగా గురువుల యొక్క ఆరాధన, గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి దర్శనం వీరికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రంలో ఏమైనా సేవ చేసుకున్నా బాగుంటుంది. ఒక 100 వాటర్ బాటిల్ చిన్నవి తీసుకువెళ్ళి అక్కడ ఎవరికైనా మనిషికి ఒకటి డొనేట్ చేసినా బాగుంటుంది. ఫుడ్ పులిహోరనో దద్దోజనమో ఏమైనా తయారు చేసుకొని అక్కడ డొనేట్ చేసినా కొంత కర్మ అనేది అనుకూలించే అటువంటి పరిస్థితి ఉంటుంది. అంతే. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.